అందరికి ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे हरे राम 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 हरे हरे हरे. हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे हरे कृष्णा कृष्णा हरे हरे कृष्ण कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे राम 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 हरे हरे हरे. हरे. శ్రీ రాధా గోవింద్కి జై. మనకి ఇస్కాన్ అందరికి ప్రణామాలండి. ఈ భక్తి రసామృతంలో 2వ అధ్యాయానికి ఈ ఈ క్లాస్కి వచ్చిన మీ అందరికీ స్వాగతం చెబుతున్నాము. అలాగే ఈ అవకాశం, అద్భుత అవకాశాన్ని మనకి ఎవరు కల్పించారు? ఇస్కాన్ మందిరము, రాధా గోవింద మందిరము, కులాయి మంగళూరు వాళ్ళచే ఇది నిర్వహింపబడుతుంది. హరే కృష్ణ. నిన్న చూశారు కదా చక్కటి ఒక చాప్టర్. మొన్న ఏం చెప్పుకున్నారు మీరు? మొట్టమొదట స్టార్ట్ అయినప్పుడు క్లాస్ లో మొట్టమొదటి ఈ భక్తి రసామృతము అనేది మనకి శ్రీల రూప గోస్వామి వారు మనకి భక్తియుత సేవ చేయడానికి విధి నియమాలన్నీ క్రోడీకరించి తయారు చేసిన ఒక అద్భుత గ్రంథం. ప్రపాదుల వారు దాన్ని మనకు అనువదించి ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో మొదటి అధ్యాయంలో చూశారు కదా శుద్ధ భక్తి యుక్త సేవ యొక్క లక్షణాలు ఉదాహరణలతో సహా చూశారు. 6 లక్షణాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మనము శుద్ధ భక్తియుక్త సేవకి. అలాగే ఇది అంటే ఒక్కసారి రీక్యాప్ చేసుకుంటే 6 లక్షణాలు మననం చేసుకోవాలి, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటివి. మనకి 6 లక్షణాలు ఒక్కసారి చూసుకుంటే దానికి ఒక మంచి శ్లోకం కూడా ఉంది. క్లేశాగ్ని శుభదా మోక్ష లఘుతాకురత్ సుదుర్లభ సాంద్రానంద విశేషాత్మ శ్రీకృష్ణాకర్షణీ చస అని పంచభక్తుల సముద్ర సింధువులో ఉందన్నమాట. దానికే ఇది మనకు శుద్ధ భక్తియుత సేవ. శుద్ధ భక్తియుత సేవ అంటే పరిణతి చెందిన భక్తియుత సేవ మనకి ఆందోళన నుంచి ముక్తి కలిగిస్తుంది, అన్ని పనులకి శుభారంభము, దివ్యానందాన్ని చేకూర్చేది, చాలా అరుదుగా సాధించగలిగేది. దాంట్లో ఉన్న వాళ్ళు మోక్షం కావాలని కోరుకోరు, వాళ్ళకి కృష్ణ భక్తే చేయాలని కోరుకుంటారనమాట. అదొక్కటే కృష్ణుని ఆకర్షించగలగ ఏకైక సాధనం. ఎందుకంటే అది
శ్రీకృష్ణ భగవానుడి స్వరూప శక్తి అన్నమాట. అది అటువంటి శుద్ధ భక్తియుక్త సేవకి ఈ విధి నియమాలు అంటే భక్తియుత సేవ చేయమని చెప్తున్నారు కదా, ఎలా చేయాలి అనే దానికి ప్రారంభకులకి చక్కగా మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. మనం ఒకసారి ఈ చాప్టర్లో నిన్న వరకు ఏం చెప్పుకున్నామంటే, ఉపగోస్వామి వారు మనం చేసే భక్తియుత సేవ తొలి అడుగు, మనం చేసేది ప్రారంభించడాన్ని సాధన అంటారు కదా, దాన్ని సాధనా భక్తిలో 2 రకాలు చూసామన్నమాట. వైదిక భక్తి, అలాగే తర్వాతది భక్తియుత సేవలో మామూలుగా సాధనా భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి ఉన్నాయి. ఈ సాధనా భక్తిలో వైదిక భక్తి, రాగానుగ భక్తి. వైదిక భక్తి అంటే ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో చక్కగా తెలుసుకుని ఏమి నియమ నిబంధనలతో భగవంతుని పట్ల ఏ ఆకర్షణ లేకపోయినా ఆయన శ్రద్ధగా అవి పాటిస్తూ భగవత్ సేవ చేస్తూ ఉండేది వైదిక భక్తి అనమాట. క్రమక్రమంగా భగవంతునితో అనుబంధం ఏర్పడి అర్చామూర్తితో ఆయనకి చెయ్యాలనే ఆలోచనలో ముందుకు వెళ్ళడమే రాగానుగ భక్తి. అంటే భగవంతుని పట్ల అనురాగాన్ని పెంచుకోవడం అన్నమాట. అది 2 రకాలుగా నిన్న చెప్పుకోవడం జరిగింది. ఇంతవరకు చూసాం. మనం ఇంకా చూసామంటే మనము ఏంటి కృష్ణ చైతన్యం అంటే, ముఖ్యంగా దీన్ని భగవంతునిపై మనస్సు లగ్నం చేసి ధ్యానం చేయాలన్నమాట. నిరంతరము విష్ణు రూపంపై మనస్సు నిలిపి ఉండాలి. ఒక్క క్షణం కూడా ఆయన్ని విమర్శించరాదనమాట. అది మనకి తెలుస్తోంది. ఇక్కడ తెలుపబడింది. నిన్న మనం తెలుసుకున్నాం కదా. ఇంకా ఏమేమి తెలుసుకున్నాం నిన్నంతా? ముఖ్యంగా తెలుసుకునేది సాధన. ఆ సాధనలో హరే కృష్ణ మహామంత్రం ఎంత శక్తి, అది చైతన్య మహాప్రభు అందింపజేసింది మనకి. అది భగవంతునికి వెంటనే అనుబంధాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట, ఆసక్తి కలిగిస్తుంది, ఆయన పట్ల కేంద్రీకృతమవుతుంది అన్నమాట. అది దీనికి అందుకని నిరంతరము హరే కృష్ణ మహామంత్ర జపంతో భక్తియుత సేవ ప్రారంభించాలి అని చెప్పబడుతుంది అన్నమాట. అందుకని ఆయన్ని ఆశ్రయించాలి అని చెప్పారు. అలాగే ఇంకా ఇక్కడి నుంచి వెళ్దాము. నిన్న ఒక ముఖ్య విషయం కొద్దిగా మరపు రావడం జరిగింది. ఏమంటే, భక్తియుత సేవ ప్రారంభించినప్పుడు దాంట్లో భగవద్గీతలో 2:40 శ్లోకం చెప్తాం కదా, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయ. అంటే మనం ఈ జన్మలో చేసిన భక్తియుత సేవ అక్కడికి ఆగిపోయి మనము మన జీవితాన్ని నుంచి విరమించినామనుకోండి, అదే ఏమీ కాదు. తర్వాత జన్మలో మళ్ళీ 2% నుంచి మొదలవుతుందని చెప్పాము. అన్ని భయాల నుంచి కాపాడుతుంది అని చెప్పాం కదా. అలాగే పతనమయ్యే వారి గురించి చెప్పుకోవాలి. అంటే ఆ భక్తియుత సేవలో చేస్తూ అంటే కొద్ది కాలమే చేసిన మనిషి పతనమయ్యాడు అనుకోండి, అంటే ఏదో ఒక భౌతిక కారణాలతో విరమించుకోవడము, తెలియకనే దాన్ని వదిలేయటము యాదృచ్ఛికంగా జరిగాయి అనుకోండి, అతనికి ఏమీ కాదు. ఆ కొద్దిగా చేసిన ఎంతో కాలము పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది అన్నమాట. ఈ లోకానికి రావడం. దీర్ఘకాలం చేసిన వాళ్ళకి మంచి అవకాశం వస్తుంది. ఏమని? జ్ఞానవంతుల ఇంట్లోనో ధనవంతుల ఇంట్లోనో పుడతారనమాట. అట్లా అది అవకాశం. అంటే భక్తియుత సేవకున్న శక్తి మనకి, అది మనకి దీంట్లో చెప్పబడుతుంది 6వ అధ్యాయంలో. మనకి 41వ శ్లోకం చెప్పబడుతుంది అనమాట. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే అనేసి శ్రీకృష్ణ పరమాత్మ మనకి 6వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పబడుతుంది. ఎక్కడికి పోదు నీ భక్తియుత సేవ అనేది. ఎక్కడ ఉంటుంది? ఆ యోగంలో. అదే కొంచెం కొద్దిపాటు చేసిన వాళ్ళు ఏమైతారు? కొంచెం పుణ్యలోకాలకు వెళ్ళి చాలా తర్వాత ఇక్కడ వస్తారు కదా, ఇక్కడికి బ్రాహ్మణుల కుటుంబంలో కానీ ధనవంతుల కుటుంబంలో కానీ పుడతారు. అంటే మళ్ళీ నువ్వు ఆ గత జన్మ ప్రభావంతో నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ధనవంతుల ఇంట్లో పుట్టినంత మాత్రాన రావాలని కాదు, అది ఆ పూర్వజన్మ సుకృతంతో వాళ్ళు చేసుకుంటారు. అదే దీర్ఘకాలం వాళ్ళు జ్ఞానవంతుల ఇంట్లో, అది వాళ్ళ అంత పండితుల ఇంట్లో. ప్రపాదుల వాళ్ళు అలాగే వచ్చిన వాళ్ళే కదా. తండ్రి గారు కూడా
చాలా పండితులు అన్నమాట ఆయన. అందుకని భక్తియుత సేవ గొప్పతనం అదే అనమాట. మనం చేసిండేది ఎక్కడికి పోదు, అది మళ్ళీ నెక్స్ట్ జన్మకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్రారంభిక దశలు చూస్తూ ఉన్నాం కదా. నిన్న అడగలేదు, ఎవరైనా చదువుతామంటే హ్యాండ్ రైజ్ చేస్తారా? హరే కృష్ణ. ఓకే. మనము నిరంతరము విష్ణువును లేదా శ్రీకృష్ణుని, భాస్కర ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. భక్తవత్సల మురార్ దాస్ ప్రభుజీ స్టార్ట్ చేయండి ప్రభుజీ. స్క్రీన్ కనపడుతుంది కదా. హరే కృష్ణ. అడ్మిట్ చేసుకోవాలి. సారీ, అడ్మిట్ చేసుకోమని చదువుతున్నాం. తీసుకోండి. మనము హరే కృష్ణ నిరంతరము మాతాజీ, నేను కూడా విష్ణువును చదువుతాను లేదా మాతాజీ. శ్రీకృష్ణుని స్మరించుటకు వీలుగా మన జీవిత కార్యక్రమాలను మలుచుకోనవలను. ఇదే కృష్ణ చైతన్య మార్గం. చతుర్భుజుడైన విష్ణుమూర్తిపై గాని, రెండు చేతులు గల శ్రీకృష్ణుని మూర్తిపై గాని, ఏ మూర్తిపై మన మనసును లగ్నం చేసినను ఒకటే. ఒక నిమిషం మాట్లాడి డోర్ ఏం చెప్పండి. సారీ మాతాజీ. హరే కృష్ణ. పర్వాలేదు. ఒకటే. ఏదో ఒక విధంగా నిరంతరము శ్రీకృష్ణుని స్మరించుండ వలననే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను విస్మరింపరాదు అని పద్మపురాణం ఆదేశించుతున్నది. నిజమునకు సర్వ విధుల్లోనూ ఇదియే ప్రధానమైన విధి. ఒక అధికారి వద్ద నుండి ఒక విధి రూపముకు ఆజ్ఞ వచ్చినచో దానిని వెన్నంటియే ఒక నిషేధము కూడా ఉండును. మనము నిరంతరము శ్రీకృష్ణుని స్మరించవలనను విధియే ఆయనను ఎన్నడూను విస్మరింపరాదు, ఆయనను ఎప్పుడు కూడా విస్మరింపరాదు అనే నిషేధమును కూడా బోధించుతున్నది. కేవలం ఈ విధి నిషేధములోనే ఇతర విధులన్నీ సమకూరును. అది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇందాక ఎవరో మాతాజీ అడిగారు, ఇస్తానండి అందరికి. ఈ భగవంతుణ్ణి స్మరించుకునే దానికి ఇప్పుడు పరిగెడుతూ ఉంటాం జీవితంలో. చాలా మంది ఉద్యోగాల పేరుతోనో, గృహ అవసరాల పేరుతోనో రోజు లేచినప్పటి నుంచి దైనందిన కార్యక్రమాలు, వివిధమైన పనుల్లో నిమగ్నం అయి ఉంటాయి. వాటిని చేంజ్ చేసుకోవాలి. మనం భగవంతుని స్మరించడానికి మనం టైం ఎలాగ వెచ్చించాలి అనే దానికి మన దైనందిన కార్యకలాపాలను మార్చుకోవాలన్నమాట. అదే కృష్ణ చైతన్య మార్గం. మార్చుకోగలగాలి. తెల్లవారుజాము లేస్తాం, చక్కగా మంగళారతి చూస్తాం. ఆయన మొత్తం ఒక అరగంట సేపు అంతా అయిపోయిన తర్వాత జపం మొదలు పెడితే 7 గంటలకంతా 16 మాలలు అయిపోతాయి. తర్వాత దైనందిన కార్యక్రమాలు అవి కొంచెం ఇంకా కొంచెం మీకు పనులు ఉన్నాయనుకోండి, కొంచెం తగ్గించుకున్నా ఈజీగా 10-12 మాలలు అయిపోతాయి. కంటిన్యూ చేసుకోవచ్చు మన దైనందిన కార్యక్రమాలు. అలా మార్చుకోవాలన్నమాట. ఏదో ఒక మూర్తి మీద కృష్ణ చైతన్యం అంటే ప్రారంభకులకి ఇంకా రాదు. 16 మాలలు చేయడం రాకపోయినా కనీసం భగవంతుని పూజ ఎలా చేయాలి, జీవిత కార్యక్రమాలు ఎలా మలుచుకోవాలి, ఏ మూర్తి పైన అంటే ముందుగా చతుర్భుజుడైన విష్ణుమూర్తిపై కానీ, 2 చేతులు గల శ్రీకృష్ణుడు ద్విభుజ రూపుడు కదా. శ్రీకృష్ణుడు శ్యామసుందరుడు. ఆయన స్మరించాలి, ఎప్పటికీ ఆయన విస్మరించరాదు. అది పద్మపురాణంలో చెప్పబడింది అనమాట. ఇది విధి. అంటే దాని వెనకాల ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఒక పై ఆఫీసర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, దాంట్లో కంపల్సరీ ఇది పాటించాలి అని ఉంటుంది అనమాట. అది నిషేధం, చేసి తీరాలి రూలు. అందుకని అలాగ మనము ఎప్పటికీ ఆయన్ని స్మరిస్తూ ఉండాలి, మర్చిపోకూడదు అనమాట. ఇది ఈ విధి. ఈ పేర ఎవరు చదువుతారండి? శ్రీనివాస్ సేవిక మాత చదువుతారా? హరే కృష్ణ. చదువుతాను మాతాజీ. చదవండి. ఒక నిమిషం మాతాజీ. ఈ విధి మానవ జాతిలోని సర్వ వర్ణముల వారికి, సర్వ ఆశ్రముల వారికి సమానంగా వర్తించును. వర్ణములు 4: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇట్లే 4 ప్రామాణికములకు ఆశ్రమములు కలవు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము పైన తెలిపిన విధులు బ్రహ్మచారులు మాత్రమే అనుసరింపదగినవి కావు. అందరికీ అవి వర్తించును. ఈ విషయంలో ఒకడు ప్రారంభ దశలో ఉన్న బ్రహ్మచార్య లేక పరిణాత దశలో ఉన్న సన్యాసి అను ప్రశ్నకు తావు లేదు.
నిరంతరము దేవాది దేవుని స్మరిస్తూ ఒక్క క్షణమైనను ఆయనను విస్మరింపదని తెలుపు ఈ విధి ప్రతి వ్యక్తియు విధిగా పాటించుటకు ఉద్దేశించబడినది. భగవంతుడే చెప్పారు, చాతుర్వర్ణ్యం మయా సృష్టం 4వ అధ్యాయంలో వస్తుంది కదా, దాంట్లో 13వ శ్లోకం, చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని. ఆయన సృష్టించినవి ఈ వర్ణాలు. గుణకర్మ విభాగశ అంటే కులము అనేది మన తల్లిదండ్రుల నుంచి రాదు, అది ఖచ్చితంగా ఎలాగా మన గుణకర్మ నుంచే వచ్చాయి అన్నమాట. అది భగవంతుడే విభజించి పెట్టారు. అలాగా గుణాలను అనుసరించి వస్తాయి. బ్రాహ్మణులు అంటే వాళ్ళు చేసే పని బోధకులుగా బుద్ధిజీవులుగా ఉంటారు. క్షత్రియులు పరిపాలనా దక్షులు. వైశ్యులు ఎలా ఉంటారు? 4 వ్యాపారస్తులు, రైతులు. శూద్రులు కార్మికులుగా ఉంటారన్నమాట. ఇవే ఇలాగ ఉన్నారు. కానీ వాళ్ళ ఇంటిలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణ ఇంట్లో పుట్టిన బ్రాహ్మణుడు అయిపోడు. ఎప్పటికీ ఆ గుణాలు ఉండాలి. ఆ బ్రాహ్మణులకి సత్వగుణం ఉంటుంది. ఆ గుణాల గురించి మీకు 14వ అధ్యాయంలో భగవద్గీతలో వచ్చి ఉంటుంది అన్నమాట. ఇలాగే ఆ 4 ఆశ్రమ ధర్మం అంటారు వీటిని. సర్వవర్ణాలు 4 అయితే ఆశ్రమాలు కూడా 4. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థము, సన్యాసం. ఇలాగ 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయన్నమాట. ఇవి కేవలం బ్రహ్మచారులకే కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి ఆచరింపదగింది అనమాట. అంటే నీకు మనం ఏదైతే భక్తియుత సేవ చెప్తున్నారో అందరూ దాన్ని చేయొచ్చు. దేవాది దేవుని స్మరించేదానికి వర్ణాలు కానీ ఆశ్రమాలు కానీ ఏవి అడ్డు రావన్నమాట. ఆయన ఎప్పటికీ విస్మరించరాదు. ఇది విధి, ఇది తప్పకుండా పాటించాలని ఇక్కడ చెప్తున్నారు. ఇందాక ఎవరో మాతాజీ అడిగారు, చదువుతున్నా అని. హరే కృష్ణ. మాతాజీ, నేనే మాతాజీ అడిగింది. చదవండి మాతాజీ. కృష్ణ భక్తి ప్రారంభం. పాటించుటకు అప్రయత్నమునగను జరుగును. తక్కిన సర్వ విధులను నియమములను ప్రధానమైన ఈ విధికి సేవకుల వంటివి. ఇట్టి విధులను నియమములను వాని వలన కలుగు ఫలితములను శ్రీమద్ భాగవతంలో వివరింపబడినవి. భాగవతంలో వివరింపబడినవి. నిమి మహారాజునకు తత్వమునకు ఉపదేశింపవచ్చిన 9 మునులలో ఒకడగు చమసముని మహారాజుతో ఇట్లనును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములు 4 దేవాది దేవుని విరాట్ స్వరూపము యొక్క 4 అంగముల నుండి ఉద్భవించినవి. శిరస్సు నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, ఉరవుల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించిరి. అట్లే ఆశ్రమస్థులలో సన్యాసులు శిరస్సు నుండి, వానప్రస్థులు బాహువుల నుండి, గృహస్థులు ఊరవుల నుండి, బ్రహ్మచారులు పాదముల నుండి ఉద్భవించిరి. ఈ వివిధ చాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. ఈ నియమం పాటించాలి. ఏ నియమం అది? నిరంతరము భగవంతుని నామస్మరణలోనే ఉండాలి. అది భక్తియుత సేవలో చాలా ప్రారంభిక దశ. అందుకే కదా మాల జపం, హరే కృష్ణ మహామంత్ర జపాన్ని ప్రారంభించినప్పుడే ఆయన యొక్క రూపాన్ని మనసులో నిలుపుకొని చేస్తూ ఉంటే అది ఆ రూపాన్ని ఎప్పటికీ ఆయన స్మరించుకోవడం అనేది ఖచ్చితంగా మనం పాటించవలసిన నియమం అన్నమాట. మిగతా విధులు ఉంటాయి కదా, వేరేవన్నీ నియమాలన్నీ కూడా ఈ మెయిన్ విధికి సేవకుల వంటివి. అవి తర్వాతవి సెకండరీ అయిపోతాయి. ఇలాంటి విధులు నియమాలు అని ఫలితాల్లో మా భాగవతము దీంట్లో వివరింపబడినాయని చెప్తున్నారు అనమాట. మునుల్లో చెప్పేది అంటే అవి ఎలా వచ్చాయి అంటే భగవంతుడి యొక్క విరాట్ స్వరూపంలో 4 అంగాల నుంచి వచ్చాయి అనమాట. ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆయన శిరస్సు నుంచి బ్రాహ్మణులు, ఆయన బాహువుల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారు. అలాగే ఆశ్రమస్థులలో ఆశ్రమ ధర్మం ఉంది కదా, ఇది కింది నుంచి వస్తోందన్నమాట, పైనుంచి కిందికి. సన్యాసులు శిరస్సు నుండి వానప్రస్థాశ్రమం తగ్గుతా వస్తుంది. సన్యాసం అనేది ఉత్తమ స్థితి. దాని తర్వాత వానప్రస్థాశ్రమం అంటే ఒక బ్రహ్మచారి ఏం చేస్తాడు, 20 సంవత్సరాలు, అది పూర్వం ఉండేది ఈ పద్ధతి. ఆశ్రమానికి వెళ్ళి గురుకులంలో ఉండి 25 సంవత్సరాల వరకు వాళ్ళు అభ్యసించి తర్వాత అనుమతి తీసుకొని వచ్చి వివాహం ఆడి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు అన్నమాట. అది ఒక 20 సంవత్సరాలు జరిగిన తర్వాత, బాధ్యతలు తీరిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళి, అంటే ఏ వనాలకు వెళ్ళి ఆశ్రమంలో పవిత్రంగా ఉంటూ జీవిస్తూ ఉంటారు. దాని తర్వాత సన్యాస దీక్ష అన్నమాట. అలాగే 100 సంవత్సరాలు విభజింపబడ్డాయి.
అట్లే ఈ ఆశ్రమస్సులో ఉన్నత స్టేజ్ సన్యాసాశ్రమం అని చెప్పాం కదా, ఆయన సన్యాసుల శిరస్సు నుండి ఈ వానప్రస్థులు ఆయన బాహువుల నుండి, ఈ గృహస్థులు అనే వాళ్ళు ఊరువుల నుండి బ్రహ్మచారులు పాదాల నుంచి ఉద్భవించారు అని మనకి పురాణంలో ఒక భాగవతంలో చెప్పబడింది అనమాట. 11వ స్కందంలో చెప్పబడిందని ఇక్కడ వివరిస్తున్నారు. హరే కృష్ణ. ఈ వివిధ వర్ణాలు ఆశ్రమాలు వారి వారి అర్హతలు అదే కదా చెప్పాము. ఆ ఆశ్రమాలు కానీ ఇవి కానీ వాళ్ళ యొక్క యోగ్యతను బట్టి వచ్చాయి కానీ పై బర్త్ రాలేదన్నమాట. ఈ సమాజానికి చెందిన వర్ణాలు ఆధ్యాత్మిక దృష్టితో విభజించిన 4 ఆశ్రమాలు. ఈ 4 ఆశ్రమాలు కూడా ఆధ్యాత్మిక ధర్మంతోనే బ్రహ్మచారి అనేవాడు బ్రహ్మచారిగా ఉండి వేదాలు అభ్యసించి ఒక సుశిక్షితుడైన మనుజునిగా తీర్చిదిద్దపడతాడు. ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుంది. గృహస్థాశ్రమంలో తన విధి నియమాలను పాటిస్తూ వచ్చిన అందరికి ఉన్నత కులస్తులని బ్రాహ్మణులని గౌరవిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ధార్మిక కార్యక్రమాలు చేస్తూ చక్కగా ఉండడం గృహస్థాశ్రమ ధర్మం. వానప్రస్థాశ్రమం నిరంతరము భగవన్ నామస్మరణలో గడిపేకనమాట. అవి దేవాది దేవుణ్ణే సృష్టించబడినట్లు ఇప్పుడే చెప్పాం కదా, భగవద్గీత 4:13లో చెప్పబడింది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్పి మనకి ఇక్కడ చెప్పబడింది. మనకు భగవంతుడే తస్య కర్తారం విద్య. హరే కృష్ణ. హరే కృష్ణ. తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. అది మనకి ఈ 4:13 చెప్తున్నారు అనమాట. అంటే దేహంలోని వివిధ అంగములు వివిధ కర్తవ్యములను నిర్వర్తించినట్లు సమాజంలో వివిధ వర్ణముల వారికి ఆధ్యాత్మికములైన వివిధ ఆశ్రముల వారికి వారి వారి అర్హతలను బట్టి స్థితిని బట్టి వేరు వేరు కర్తవ్యములు కలవు. 18వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా చెప్పబడుతుంది ఎవరెవరికి ఏ ఏ కర్తవ్యాలు, వాళ్ళ యొక్క గుణాలను బట్టి బ్రాహ్మణులు ఏం చేయాలి, గోరక్షం వాణిజ్యం అనేది వైశ్యులకి, క్షత్రియులకి పాలనా దక్షత, అలాగే శూద్రులకి పై వర్గాల వాళ్ళని సేవాభావం, వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించబడాలి అనమాట. అలాగా వాళ్ళ స్థితిని బట్టి కర్తవ్యాలు ఉంటాయి. ఈ కర్తవ్యాలన్నిటికీ ఏకైక ధర్మం ఆశ్రమ ధర్మాలు కానీ వర్ణాలు కానీ వాళ్ళు చేసే పనులు గమ్యం ఒక లక్ష్యం ఒకటే, భగవంతుడే, ఆయన దేవాది దేవుడే అనమాట. ఇది భగవద్గీతలో 5:29 స్పష్టం చేయనట్లు ఆయనే పరమ భోక్త. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృతం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడే దేవాది దేవుడే అన్ని యజ్ఞాలకి తపస్సులకి నేను భోక్త. అలాగే సమస్త లోకాలకి అండ్ లోకేశ్వర్ల కంటే మీ అందరి దేవతలకి అధిపతి ఆయనే. ఈ సమస్త ప్రాణులకి ఆయనే సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం. అందరికి ప్రాణులకి ఆయన ఆత్మీయుడు అనమాట. ఆయనకి సుహృదం. అలాగే ఆయన మన దయ కలిగిన వాడు అనమాట, పరమ ప్రేమ స్వరూపుడు. ఇది తెలిసిన భక్తుడు ఏమవుతాడు, జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతే అని భగవంతుడే చెప్తాడు. ఇది తెలుసుకున్నవాడే పరమ శాంతిని పొందుతాడు. శాంతి సూత్రం అంటారు 5:29లో వస్తుంది అనమాట. ఆయనే పరమభోక్త. అందుచే ఒక వ్యక్తి ఈ బ్రాహ్మణుడైన శూద్రుడైన తన విధులచే ఆ దేవాది దేవునికే తృప్తి కలిగించాలి. మనం ఎప్పుడు మన ఇంద్రియాలని మన తృప్తి కోసం, ఎంత ఒక మంచి గృహం నిర్మించుకుంటే దానికి అలంకారాలు చేయాలని, ఒక వెహికల్ కొనుక్కుంటే దానికంటే పెద్ద వెహికల్ కొనాలి. మన ఇంద్రియ తృప్తి కోసమే, మన జిహ్వ చాపల్యానికి, అన్నిటికీ, మన సుఖాలకి భోగాలకి కాదు, భగవంతుని ఇంద్రియాలు తృప్తిపరచాలి. అది ఆయన గోవిందుడు కదా. అలాగే ఋషికేశుడు మన ఇంద్రియాల కంట్రోలర్ ఆయన. అందుకని ఆయనకు తృప్తి కలిగించాలి అని చెప్తున్నారు. ఇంకా భాగవతంలో ఈ శ్లోకం ఏం చెప్పబడుతోందంటే, ఇది 1:2:13లో ఒక శ్లోకం కూడా ఈ మాటను బలపరుచుతున్నది. ఆ శ్లోకం చూద్దాం. అత పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. అంటే ఇది ప్రతి వ్యక్తి తన విద్యుక్త ధర్మాలను పాటింపవలను. ఇప్పుడు చెప్పారు కదా, అంటే మనకు నిర్దేశించబడిన ధర్మాలు ఏవైతే మనకు నిర్దేశించబడ్డాయో వర్ణాశ్రమ ధర్మం, ఈ విధుల వలన దేవాది దేవునికి ఎంత సంతృప్తి కలిగిన అంశంతో వాని ఫలితములను పరీక్షింపగలదు. దానివల్ల భగవంతుడు మన ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే
ఎంత సంతోషం కలిగిందని వాటి ఫలితాన్ని చూసుకోవాలన్నమాట. అంటే మన ఖచ్చితంగా మన ప్రతి వ్యక్తి తన స్థితికి అనుగుణంగా కర్తవ్యం నిర్వర్తింపవలన విధి. అందుకే కదా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు గీతాచార్యుడయ్యాడు, అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు. అర్జునుడు ఎవరు? పుట్టుకతో క్షత్రియుడు. అతని క్షత్రియ ధర్మం ఏది? పాలనా ధర్మము, యుద్ధం చేయడము, ప్రజల్ని రక్షించడం, వీరత్వం, ఇవన్నీ విస్మరించి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, భిక్షం ఎత్తుకుంటాను, వీళ్ళని చంపలేను అని ఒక వేళ అయిపోయాడు అనమాట. ఆయనకి అంత వాళ్ళ బంధుమిత్రులని అందరినీ చూస్తే సజనాన్ని చంపాల్సి వచ్చిందని ఆయనకి ఎలా అంత నిరాశ నిస్పృహలకు లోనైపోయాడు. ఆ క్షత్రియ ధర్మం అది కాదు అని చెప్తాడు భగవంతుడు. కుతస్వా కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్య దుష్టం అస్వర్గం అకీర్తికరం అర్జున అంటాడు కదా భగవంతుడు. నీకేంటి ఇలాంటిది వచ్చింది? ఇది అనార్యులకు తగినది, నీకు తగినది కాదు. ఎందుకు? తన విధి ఏంటి? యుద్ధ ధర్మం చేయడం క్షత్రియుని విధి. రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోవాలి. అది ఆ ధర్మాన్ని వద్దని చెప్పేసి నేను మామూలుగా వెళ్ళిపోతాను, ఎక్కడికి భిక్షం ఎత్తుకొని జీవిస్తాను, వీళ్ళని చంపలేను అనేసి మాట్లాడడము, దుఃఖానికి లోను కావడము, అది ఒక క్షత్రియుని ధర్మం కాదనమాట దుఃఖం అనేది. అవన్నీ అందుకే భగవంతుడు గీతాచార్య రూపంలో మనకి భగవద్గీతను బోధించడం జరిగింది. అర్జున్ ద్వారా అది మనకు అందడం జరిగింది అనమాట. అలాంటి కర్తవ్యముల వలన అతడు దేవాదేవునికి ప్రీతి కలిగించవలను. దేనిచో తన స్థితి నుండి అతడు పతనం చెందుట జరుగును. అంటే ఏం కర్తవ్యం అది? ఏదైతే అది ఉదాహరణకు అర్జునుడే తీసుకుంటే భగవంతుడే చెప్పాడు అక్కడ యుద్ధం చేయమని, సాక్షాత్తు రథసారథి వచ్చాడు. అందుకని దేవాది దేవునికి సంతోషం కలిగించే అది చెయ్యాలన్నమాట. అది చేయకపోతే పతనము కావడం జరుగుతుంది. అది కూడా భగవంతుడు ఒకసారి చెప్తాడు, అక్కడే అర్జునుడికే చెప్పడం జరుగుతుంది అనమాట. నువ్వు కూడా నేను చెప్పినట్లు వినాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. హరే కృష్ణ. ఇది ఓకే, నెక్స్ట్ పేరాకు వెళ్దాం. ఇంకా ఉదాహరణలు చెప్తున్నారు, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతానండి. చదవండి మాతాజీ. ఉదాహరణమునకు దేవాది దేవుని శీర్షం నుండి ఉద్భవించిన బ్రాహ్మణునకు శబ్ద బ్రహ్మముగు వేదమును విస్తరణ చేయుటయు విహితమైన విధులు. బ్రాహ్మణుడు దేవాది దేవుని శీర్షము కనుక అతడు వేద శాస్త్రములను బోధింపవలెను. దేవాది దేవుని ప్రతినిధిగా భోజనమును స్వీకరింపవలెను. వేద నియమములను అనుసరించి ఒక బ్రాహ్మణుడు ఆరగించినచో అతని ముఖము ద్వారా దేవాది దేవుడే ఆరగించినని గ్రహింపవలెను. మాతాజీ మీ నెట్ వీక్ ఉన్నట్టుంది, వాయిస్ రావట్లేదు. దేవాది దేవుని ప్రతినిధిగా భోజనం స్వీకరించవలను. వేదనములను అనుసరించి ఒక బ్రాహ్మణుడు ఆరగించినచో అతని ముఖము ద్వారా మాతాజీ మీ నెట్ కట్ అవుతోంది, వాయిస్ కట్ అవుతుంటే అప్పుడు వచ్చి చదువుతున్నారు. చదవండి మాతాజీ, వచ్చినట్లుంది, చదవండి. ఓకే మాతాజీ. ఉదాహరణకు దేవాది దేవుని శీర్షం నుండి వినపడుతుందా మాతాజీ? వినపడుతుంది, ఇక్కడి నుంచి చదవండి మాతాజీ. విధి నియమం వేద నియమములను అనుసరించి ఒక బ్రాహ్మణుడు ఆరగించినచో అతని ముఖము ద్వారా దేవాది దేవుడే ఆరగించనని గ్రహింపవలెను. కానీ బ్రాహ్మణుడు దేవాది దేవుని ప్రతినిధిగా ఆరగించడం మాత్రమే చేయుచు భగవద్గీత సందేశమును లోకమును వ్యాపింపచేయు తన కర్తవ్యమును విస్మరింపరాదు. గీతా సందేశమును వ్యాపింపచేయు వ్యక్తి భగవద్గీత 18.68-69 తెలపబడినట్లుగా శ్రీకృష్ణునకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. యా ఇదం పరమగుహ్యం మధ్యక్వేష్వాపి దాస్యతి నచ తస్మాన్ మనుష్మేషు కశ్చిన్మే ప్రియకృత్తమః. అట్టి బోధకుడే నిజమైన బ్రాహ్మణుడు. అట్టి వానికి భోజనము పెట్టుట ప్రత్యక్షమున దేవాది దేవునికి నివేదన చేయుటే. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనం చెప్పాం కదా, ఆయనకి శిరస్సు నుండి వచ్చారు మనకి ఆ బ్రాహ్మణులు అని చెప్పుకున్నాం కదా. ఆ బ్రాహ్మణులు వాళ్ళ కర్తవ్యం ఏమిటి? ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి, వర్ణాలను అనుసరించి భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ వాళ్ళ కర్తవ్యాల్ని చెప్తున్నారు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి అని మనకి కర్మ వాళ్ళ విధి అది. ఎవరికి ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని కర్మల్ని విస్మరించరాదన్నమాట. భగవంతుడే చెప్తున్నారు ఇక్కడ క్లియర్ గా. ఏమని? ఆ బ్రాహ్మణుడు ఏం చేయాలి? శబ్ద బ్రహ్మమగు వేదమును విస్తరణ చేయుటయు విహితమైన విధులు. వాళ్ళ విధులేవి? ఇప్పుడు బ్రాహ్మణులే కదా పూజారులుగా ఉంటారు, ఎక్కడైనా ఏదైనా కానీ పండితులుగా వాళ్ళే ఉండేది. శబ్ద బ్రహ్మం, శబ్దం ద్వారా తెలుసుకోండి తగింది అనమాట. వచ్చింది మనకి వస్తుంది. మనకి ఏది వేదాలు ఎలా చెప్పబడ్డాయి? అపౌరుషేయాలు అంటే శృతుల ద్వారా. అది స్క్రిప్ట్ రాసిండేది కాదు. ఒక సాక్షాత్తు శ్రీకృష్ణ భగవాన్ నుంచి బ్రహ్మదేవుడికి వస్తే బ్రహ్మదేవుడి నుంచి వాళ్ళకి పరంపర ద్వారా వచ్చాయన్నమాట. ఆ ఋషులు అవి వాళ్ళకి శిష్యులకి బోధించడం శృతులు అనబడతాయి. వాళ్ళకి శబ్దం ద్వారానే అవి నేర్చుకోదగినట్టు. అందుకే ఆ శబ్ద బ్రహ్మకు వేదము విస్తరణ చేయుటయు విహితమైన విధులు బ్రాహ్మణుడికి అనమాట. ఎందుకంటే అతడు దేవాది దేవుని శిరస్సు నుంచి వచ్చాడు కాబట్టి అవి అందరికీ బోధించాలి. వాళ్ళదే, అది వాళ్ళ యొక్క ధర్మం, అది యొక్క విధి. సరే, దేవాది దేవుని ప్రతినిధిగా భోజనము స్వీకరించవలెను. కోట్ల జనాభాలో మనకి భగవంతుడు ఎవరైతే భక్తులు ఉన్నారో ప్రతి సాక్షాత్తు గురువుని ఎందుకు స్వీకరించాలంటే గురువు భగవానుని ప్రతినిధి అనమాట, ఆయన యొక్క రిప్రజెంటేటివ్. అందుకని ఆయన ప్రతినిధిగా బ్రాహ్మణులకు మనము సంతర్పణ చేస్తూ ఉంటాం, పిలిచి భోజనం పెడుతూ ఉంటాం. అంటే భగవంతునికి పెట్టినంతగానే మనము ఆ యొక్క భావనతోనే ఆయనకి భోజనాన్ని పెడతాం, అలాగే స్వీకరించాలన్నమాట. సరే, వేద నియమాలను అనుసరించి వాళ్ళు ఆ భోజనాన్ని స్వీకరిస్తారు. స్వీకరించడం ఒకటే మాకు బాగా ఉందని చెప్పేసి కాదు. ఎవరైనా కానీ, ఒక సన్యాసి కానీ, ఒక బ్రాహ్మణుడు కానీ ఒకరి ఇంటికి వెళ్ళి జ్ఞానబోధ చేస్తేనే వాళ్ళకి అది స్వీకరించాలన్నమాట. అంటే ఆయన ఆరగించినాడంటే అతని ద్వారా మనం భగవంతుడికే పెట్టినట్లుగా మనం కూడా తృప్తి చెందుతాం అన్నమాట. కానీ అక్కడ తృప్తి చెందడం ఒకటే కాదు, ఈ బ్రాహ్మణుడు ప్రతినిధిగా ఆరగించడం కాదు. భగవద్గీత సందేశమును లోకాన వ్యాపింపచేయచ్చు, తన కర్తవ్యమును విస్మరింపరాదు. గీతా సందేశము వ్యాపింపచేయాలి. ఎందుకంటే భగవంతుడే చెప్పాడు 68వ శ్లోకంలో అనమాట మనకి భగవద్గీతలో, యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వ విదాస్యతి భక్తిమై పరాంకృత్వ మామే వైశ్యత్య సంశయాః. అది యయిదం పరమం మద్భక్తి. ఎవరైతే ఈ పరమ రహస్యాన్ని, గీతా రహస్యాన్ని భక్తులకు వివరించే వాళ్ళకి శుద్ధ భక్తి యోగము నిస్సందేహంగా కలుగుతుంది అనమాట. అతనే భగవంతుణ్ణి చేరగలడు అని. అలాగే నచ తస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ భవితా నచమే తస్మాత్ అన్య ప్రియతరో భువి. అది భగవంతుడు, అంతకన్నా ప్రియమైన సేవకుడు లేడు. అలా ఎవరైతే గీతా ప్రచారం చేస్తారో అంతకన్నే ప్రియమైన సేవకుడు లేడు, అతనే నాకు ప్రియుడైన వాడు ఇంకొకడు ఉండబోడు అని చెప్పి క్లియర్ గా అతను అట్లా శ్రీకృష్ణుడికి మిక్కిలి ప్రీతి ప్రాప్తుడు. అట్టి బోధకుడే నిజమైన బ్రాహ్మణుడు. అలాంటి వానికి భోజనం పెట్టడం అనేది ప్రత్యక్షంగా దేవాది దేవునికి నివేదన చేసినట్లే అనమాట. ఎందుకంటే బ్రాహ్మణులకి వాళ్ళ ధర్మం అది, వాళ్ళు చేయడం అనేది అనమాట. అది శుద్ధ బ్రాహ్మణుల గురించి చెప్తున్నా. అలాగే హరే కృష్ణ. అట్లే మా యొక్క దాడుల నుండి ప్రజలను కాపాడుట క్షత్రియ ధర్మము. ఇక్కడ ఉదాహరణకు అంటే ఇక్కడ నలుగురు చెప్పుకున్నాం కదా, వర్ణాలు, 4 వర్ణాలు అది వాళ్ళ గురించి ఒక్కొక్కరికి ఉదాహరణలు ఇస్తున్నారు అనమాట. ఉదాహరణకి ఒక నల్లని పురుషుడు ఒక గోవును వధింపబోచుండగా పరీక్ష మహారాజు చూచాడు. వెంటనే అతడు తన కత్తిని చూసి కలి అనబడ నల్లని పురుషుని వధింపనిచ్చాడు. అది క్షత్రియ ధర్మం. రక్షణ కల్పించుటకు హింస అవసరం. భగవద్గీతలో ప్రజా సామాన్యమును కాపాడుటకై కురుక్షేత్ర రణరంగములో హింసను ఆచరింపుమని అర్జునుడిని శ్రీకృష్ణుడు స్వయముగా ఆదేశించను. మాయ యొక్క దాడుల నుండి ప్రజలను కాపాడుట, ప్రజల్ని రక్షించడం అనేది పాలకుల ధర్మం, అది క్షత్రియ ధర్మం. ఎందుకంటే పరీక్ష మహారాజు ఒకసారి వెళ్ళినప్పుడు ఆ నల్లని పురుషుడు అంటే కలియుగం ప్రవేశించబోతోంది కదా, అడ్డుకుంటాడు తన పాలనా కాలం అంతా కలి రాడు. అందుకని ఆ కలి పురుషుడు గోవుని
వధించబోయినప్పుడు చూసి చంపబోతాడు. కాకపోతే శరణు వేడతాడు. శరణు వేడిన వాడిని వధించరాదని వదిలిపెడతాడు అనమాట. ఆ కత్తి తీసి అతను చంపపోవడం అనేది క్షత్రియ ధర్మం. అది హింస కిందికి రాదు. ఎవరినైనా రక్షించేదానికి ఒక హింస అవసరం. ఒక యుద్ధంలో ఒక సైనికుడు ఒకరిని వధించాడంటే అది హింస కాదు. అదే సైనికుడు వచ్చేసి తన గ్రామంలో వచ్చి ఎవరన్నా గ్రామస్తుని చంపాడనుకోండి, అది మళ్ళీ హింస కిందికే వస్తుంది. అక్కడ ఏం చేశాడు? ఆ సైనికుని ధర్మం ఏంటి? ఒక సోల్జర్ ఏం చేయాలి? యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. అక్కడ నీ ధర్మంగా హింస అనేది తప్పదు. అక్కడ నీ కర్తవ్యం కాబట్టి నువ్వు ఆచరించావు. గ్రామంలో వచ్చి నాకు రైట్ ఉంది కదా అని నువ్వు ఎవరినన్నా చంపావు అనుకోండి, అది నీ ధర్మం కాదు, అది నీ కర్తవ్యం కాదు, అది హింస కిందకు వస్తుంది. అలాగా ఈ కురుక్షేత్ర ఇక్కడ యుద్ధం చేయమని చెప్పిండేదే భగవంతుడు అక్కడ ధర్మ పరిరక్షణ కోసం. అధర్మ పనులైన అందరినీ సంహరింపజేసి ధర్మాత్మను ప్రతిష్ఠింపజేసేదానికి అనమాట. ఈ యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు, అర్జునుని సోదరుడు. అతని చేత ఒక మంచి ధర్మపాలకుని పెట్టాలని భగవంతుడు ఉద్దేశం అనమాట. హరే కృష్ణ. రెండు అయిపోయాయి కదా. ఒకటి మనం బ్రాహ్మణ్ గురించి చూసాము, తర్వాత ఈ క్షత్రియులు చూసాము. ఇప్పుడు వైశ్యుల ధర్మం ఏదో చూద్దాం. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. చదువుతాను మాతాజీ. చదవండి అమ్మా. పంటలు పండించుటయు వర్తకము ద్వారా వానిని ప్రజలకు పంపకము చేయుటయు వైశ్య ధర్మములు. ఇక శూద్రులనబడు కార్మిక వర్గము వారు బ్రాహ్మణుల వలె, క్షత్రియుల వలె, వైశ్యుల వలె మేధాశక్తి గలవారు కారు. అందుచే తమ శారీరక శ్రమతో పైవర్ణముల వారికి సహాయము చేయుటకై వారు ఉద్దేశింపబడిరి. ఈ విధముగా సమాజములోని వివిధ వర్ణముల వారి మధ్య పూర్తి సహకారమునకు వారి ఆధ్యాత్మిక ప్రగతికి అవకాశము కల్పించబడినది. వారి మధ్య అట్టి సహకారము లేనిచో సమాజ సభ్యులు పతనము చెందుదురు. ప్రస్తుతము నడుచుచున్న కలహాలతో కూడిన కలియుగములో అదే పరిస్థితిని మనము చూచుచున్నాము. ఎవ్వడును తన ధర్మమును తాను నిర్వర్తించుటలేదు. ప్రతివాడును తాను బ్రాహ్మణుడనని క్షత్రియుడనని చెప్పుకొనుచు మురిసిపోవుచున్నాడు. కానీ నిజమునకు సమాజంలో వారు ఏ వర్ణమునకును చెందిన వారును కారు. వారు కృష్ణ చైతన్యవంతులు కానందున దేవాది దేవునితో వారికి ఎట్టి అనుబంధమును లేదు. అందుచే మానవ జాతికి తిరిగి స్వస్థత చేకూర్చుటకును ప్రతి వ్యక్తియు కృష్ణ చైతన్యమును కలిగి సుఖముగా జీవించునట్లు చేయుటకును కృష్ణ చైతన్యోద్యమము ప్రారంభింపబడినది. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఈ 4 భగవద్గీతలో 18వ అధ్యాయంలో వస్తాయని చెప్పాం కదా, బ్రాహ్మణుల గురించి, వాటి గురించి శ్లోకాలు. అది మనకి 42వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు వస్తాయి అన్నమాట. 44 వరకు. శమో దమస్తపశౌచం శాంతి రాజ్యమయవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావచం. బ్రాహ్మణులకు వర్తించేది ఆ శ్లోకం అనమాట. ఆ శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనం, ఈ లక్షణాలన్నీ కూడి ఆ బ్రాహ్మణులు వాళ్ళ కర్మ చేయాలన్నమాట వాళ్ళది. అలాగే క్షత్రియులకి ఏముండాలి? శౌర్యం, తేజో, ధృతి, దాక్ష్యం. అలాగే యుద్ధే చాప్య పలాయనం, దానం ఈశ్వర భావశ్చ, క్షాత్రం కర్మ స్వభావజం. అంటే శౌర్యం, శక్తి, దృఢ నిశ్చయం, దక్షత, యుద్ధమునందు ధైర్యం, ఔదార్యము, నాయకత్వం, ఇవి వాళ్ళకి సహజ కర్మ లక్షణాలు అన్నమాట. ఇంకా ఈ వైశ్యులకి ఇక్కడ చెప్తున్నారు కదా, ఇవి ఇక్కడ వచ్చింది. కృషి, గోరక్ష, వాణిజ్యం. కృషి, గోరక్షం, వాణిజ్యం అన్నమాట. అవి అంటే అవి వైశ్య కర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అన్నమాట. ఇవి అంటే వైశ్య ధర్మాలు, అంటే వ్యవసాయం చేయాలి వాళ్ళు. అలాగే వర్తకం, గోరక్షణం కూడా ఉందన్నమాట. అవి వాళ్ళ ప్రజలకు పంపకం చేయడం వైశ్య ధర్మాలు. అలాగే శూద్రులు అనబడే వాళ్ళు కార్మిక వర్గం వారు. బ్రాహ్మణుల వల్లే, క్షత్రియుల వల్లే, వైశ్యుల వల్ల కొంచెం మేధాశక్తి తక్కువగా ఉంటుంది. అందుచేత వీళ్ళు సేవా వర్గానికి చెందుతారు అనమాట. వాళ్ళ శారీరకంగా ఎన్నో పనులు, వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు శారీరక బలం కావాలి కదా, మెన్ పవర్ అనేది.
అవి పై వర్ణాల వాళ్ళకి సహాయం చేయటకే ఉద్దేశింపబడ్డారని. ఇవి ఈ రకంగా ఇవన్నీ ఎందుకు? సమాజంలో ఒకరికొకరు అవగాహనతో పనిచేసుకునేకన్నమాట. వర్ణాల మధ్య పూర్తి సహకారం, ఒకరి పట్ల ఒకరు సహకారం ఉండాలి. ఆధ్యాత్మిక ప్రగతికి అవకాశం, ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి ఉంటుందన్నమాట. ఈ సహకారం లేకపోతే సమాజ సభ్యులు పతనం జరుగుతుంది. ఇప్పుడు అవి లేకే కదా కలహాలు ఎక్కువైపోయినాయి అనమాట. ఈ కలహాలతో కూడిన కలియుగంలో అదే పరిస్థితిని మనము చూస్తాం. ఇప్పుడు జరిగేది అదే. వర్ణాశ్రమ ధర్మంలో సరిగ్గా పాటించకపోవడం వల్ల ఇలా వస్తున్నాయి. కేవలం జన్మతా మేము బ్రాహ్మణులము, జన్మతా మేము క్షత్రియులము అని చెప్పుకుంటూ ఎవ్వరూ తన ధర్మాన్ని తాను నిర్వర్తించడం లేదు, చెప్పుకొని మురిసిపోతున్నారు మాత్రమే. కానీ ఎవరికి ఏ వర్ణానికి చెందిన వారు కాదు. వాళ్ళకి ఆ అర్హతలు, ఆ లక్షణాలు ఉండవు, ఆ గుణాలు ఉండవు అన్నమాట. కాబట్టి ఎందుకు కృష్ణ చైతన్యవంతులు కానందున దేవాది దేవుడితో వారికి ఎలాంటి సంబంధము లేదు. ఆ కృష్ణ చైతన్యం యొక్క ఉద్దేశం అదే అనమాట ప్రారంభింపబడింది. ఎందుకంటే మనం మర్చిపోయిన మానవ జాతికి స్వస్థత, అనారోగ్యం పాలైపోయాను మనం, భగవద్భక్తి మర్చిపోయాలి, కలహాలు ఎక్కువైపోయినాయి. భౌతికంగా ఈ ఇంద్రియ భోగాన్ని రక్తులైపోయారు అనమాట. భౌతిక ప్రకృతిని కొల్లగట్టడం ప్రారంభించారు. ఇవన్నీ కూడా ఒక అదుపులో పెట్టి మనము మర్చిపోయిన మన నిజస్థితిని గుర్తు చేసేకే కృష్ణ చైతన్యోద్యమకి ఇస్కాన్ స్థాపన కూడా అందుకే జరిగింది అన్నమాట. అది ప్రారంభింపబడింది. శ్రీల రూపగోస్వామి వారు ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏదైతే మనకు ప్రవేశపెట్టారో సర్వాత్రిక సూత్రం కదా, మనలో ఉన్న కృష్ణ భక్తిని జాగృతం చేయడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా అంతా మనకి కృష్ణమయం అని తెలుసుకునేలాగా చేశారు. దాన్ని ఆచరణ పెట్టిన వాళ్ళు మనకి రూప గోస్వామి వారు, ఈ షడ్ గోస్వాములు, తర్వాత ఇప్పుడు మన ప్రపాదులు వారు, ఇంకా పరంపరలో అనేక మంది ఇస్కాన్ సభ్యులు అందరూ కూడా ఎంతో అద్భుతంగా మనకు అందించడం జరుగుతుంది అన్నమాట కృష్ణ భక్తిని. అది మనం చేయాల్సిందే, దాంట్లో వెళ్ళి చేయాల్సింది మనుషుడికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని భక్తియుత సేవలో మనము ప్రవేశించాలి. ఆ విధి నియమాలే కదా ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ 2వ అధ్యాయంలో ప్రారంభిక దశలు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు పురాణాల్లో ఇలా చెప్పబడింది, అవి మనం ఏదైతే మనము ఆచరించాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పబడుతున్నాయి అన్నమాట. మానవ జాతిలోని ఈ వర్ణాశ్రమ ధర్మాలను సక్రమంగా పాటించటం వలన వ్యక్తి దేవాది దేవునికి తృప్తి చేకూర్చడం వల్ల ఎట్టి శ్రమ లేకుండా మానవ జాతికి జీవితావసరాలన్నీ పుష్కలంగా లభించగలవని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు ఉపదేశించాను. అవి ఉద్ధవునికి ఒకసారి చెప్తాడనమాట భగవంతుడు ఎలాగాని. ఎందుకంటే ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఖచ్చితంగా పాటించాలి, దానివల్ల అన్ని అవసరాలు తీరుతాయి. అంటే మెయిన్ ఇప్పుడు కలియుగంలో ఉన్న కలహాల యుగంలో అది ముఖ్యంగా అవసరం. ఎవరు మనకంతా పోషకకర్త ఎవరు? భగవంతుడే. ఆయన సమస్త జీవరాశుల్ని పోషించుచున్నాడు కదా. ఈ సంఘంలో వాళ్ళంతా కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని కలిగి తమ తమ విద్యుక్త ధర్మాలను అనుసరించుచుండొచ్చు సర్వజనులను శాంతియుతంగా సుఖంగా జీవింపగలదనటంలో ఎట్టి సందేహము లేదు. జీవితావసరాలకు ఎట్టి కొరతయు లేకుండా ఈ లోకమే వైకుంఠమైపోతుంది. ఇప్పుడు భక్తిలో వచ్చిన తర్వాత మేమేం చేయకపోతే మాకు ఎలాగా? గృహావసరాలు ఇవన్నీ ఏవంటే భగవంతుడి మీద శ్రద్ధ విశ్వాసము ఉన్నాయనుకోండి, ఆయన మనకు తీరుస్తాడు తప్పకుండా. అవి ఆ అవసరాలు మన విద్యుక్త ధర్మం మానలేదు. నీకు ఒక విద్యుక్త ధర్మంగా ఇప్పుడు ఎన్నో రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చెయ్యండి, అది ధర్మం. ఇది కుటుంబ పోషణకి సమాజంలో మనకి ఇప్పుడున్న జీవితావసరాలకి అవలసిందే. కానీ దాంట్లో భక్తిని మిళితం చేసుకోవాలన్నమాట. మన భక్తి మన దైనందిన జీవితంలో కృష్ణ చైతన్యం అనేది ఉండాలి. ఆ ఉపయోగించిన ధనాన్ని మన ఇంద్రియ భోగం కోసం కాకుండా భగవంతుని కోసము చేయగలిగితే అదే కృష్ణ చైతన్యానికి దారితీస్తుంది అనమాట. అప్పుడు ఎలాంటి కొరత లేకుండా, అంటే కలిగి తమ విద్యుక్త ధర్మం, ఇక్కడ అదే చెప్తున్నారు కదా, సంఘంలో వారందరూ కృష్ణ చైతన్యాన్ని కలిగి తమ విద్యుక్త ధర్మాన్ని అనుసరించుతున్నారు మన పనులు.
సర్వజనులు శాంతియుతంగా సుఖంగా జీవింపగలరు అంటూ ఎట్టి సందేహము లేదు. ఎలాంటి కొలత లేకుండా వైకుంఠంగా మారిపోతుంది లోకమే. అందుకనే దేవాది దేవుని రాజ్యంలో ప్రవేశింపకుండగానే శ్రీమద్ భాగవతంలోని ఉపదేశాలను, కృష్ణ చైతన్య విధులను పాటించుట ద్వారా మానవ జాతి అంతయు సర్వశుభములను పొంది సంతోషంగా ఉండగలం. ఇక్కడే మనం ఈ భౌతిక జగత్తునే వైకుంఠంగా మార్చుకునే అవకాశం ఉంది కృష్ణ చైతన్యంలో అనమాట. మనము ఇస్కాన్ మందిరాలకు వెళ్తే తెలుస్తుంది, ఆ సంకీర్తనం ఉద్యమం చేస్తూ ఆయన పాటలు పాడుకుంటే అందరు ఎంత ఆనందంగా ఉంటారనేది. అది మనము వెళ్ళి మీరు గమనిస్తే తెలుస్తుంది అనమాట. మేమంతా చూసి ఆనందించిన వాళ్ళమే, అందులో పాల్గొన్న వాళ్ళమే అనమాట. హరే కృష్ణ మహామంత్ర జపంతో నిరంతరం ధరిస్తూ ఉంటారన్నమాట. ఇంకా శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన సందర్భం ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ. ఎలా తెలిపారంటే, ఓ ప్రియమైన ఉద్ధవ, ప్రజలందరూ వేద విహితమైన కర్మల్లోనూ సాధారణ ప్రాపంచిక కర్మల్లోనే నిమగ్నులై ఉన్నారు. కానీ ఆ కర్మ ఫలములలో దేని చేతనైనను వారు కృష్ణ చైతన్యం పొంది నన్ను ఆరాధించినచో తక్షణమే వారు ఈ లోకంలోనే కాక ఉత్తర లోకంలో కూడా సుఖాలను అనుభవిస్తారు. ఎట్లాంటి సందేహం లేదు. అంటే ఈ వాక్యాల వలన అది సాక్షాత్ భగవంతుని చేతే ఉద్ధవునికి చెప్పబడింది. భాగవతంలో ఇది ప్రస్తావన ఉంది. కృష్ణ చైతన్యంలో చేయి పనులు సమస్త అభీష్టాలను సమకూర్చగలవని మనకు స్పష్టమవుతున్నది. ప్రత్యేకంగా ఆయన్ని ప్రార్థించక్కలేదు, కోరికలకు ప్రార్థించినా తీరుస్తాడు. ఆయనకు మన మనసులో హృదయస్థ పరమాత్మగా ఆయన్ని గుర్తించగలిగితే చాలు, మన అవసరాలు ఆయనకు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ తెలుస్తోంది. ఇప్పుడు ప్రజలందరూ వేద విహితమైన కర్మలే చేస్తున్నారు, ఓకే. మామూలు ప్రాపంచిక కర్మ, వేదాలు పాటించకపోయినా ఏం పాటించకపోయినా మామూలుగా తమ కర్మలు చేస్తూ ఉన్నా కానీ ఏదో ఒక దాని చేత భగవంతుణ్ణి పొంది తెలుసుకొని ఒకరు ఉంటారు పక్కన, ఒక శుద్ధ భక్తులు పరిచయం అయ్యారనుకోండి, వాళ్ళకి మెల్లిగా ఆ చైతన్యం కలుగుతుంది. వాళ్ళకి తక్షణమే వాళ్ళకి కూడా ఇక్కడే కాదు, ఉత్తరాలోకాలు తదుపరి కూడా ఎన్నో సుఖాలు వస్తాయి, సందేహమే లేదని భగవంతుడే చెప్పారు అని. ఈ పనులు అభీష్టాలను కూడా, మన కోరికలు కూడా తీరుస్తాయని చెప్పారు. హరే కృష్ణ. ఇంకా ఎవరన్నా ఉన్నారా అండి చదివే వాళ్ళు? ఓకే. ఇంకా ఆఖరిగా ఏం చెప్తున్నారంటే, ఉత్తమం కృష్ణ చైతన్యం మధ్య యొక్క ప్రాముఖ్యత. ఈ బ్రాహ్మణులు, చైత్రులు, వైశ్యులు, చదవమంటారా మాతాజీ? చదవండి మాతాజీ. ఈ విధముగా కృష్ణ చైతన్యోద్యమము ఎంత ఉత్తమమైనదంటే, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులమని చెప్పుకోవలసిన అవసరం లేదు. ప్రతి వ్యక్తియు తాను ప్రస్తుతము చేయి వృత్తినే కొనసాగించవచ్చును. కృష్ణ చైతన్యముతో సాగించు కృషి ద్వారా అతడు శ్రీకృష్ణుణ్ణి ఆరాధించిన చాలును. అది పరిస్థితినంతటినీ చక్కదిద్దును. ప్రతి వ్యక్తియు ఈ లోకంలోనే సుఖ సంతోషములతో శాంతముగా జీవించును. నారద పాంచరాత్రములో భక్తియుక్త సేవకు సంబంధించిన విధులను గురించి ఇట్లు వివరింపబడినవి. అపౌరుషేయములైన వేదములు విధించిన దేవాది దేవుని తృప్తిపరుచు ఏ కార్యకలాపములైనను భక్తియుక్త సేవకు సంబంధించిన విధులుగా ఆచార్యులు అంగీకరింతురు. ఒక ప్రామాణికాచార్యుని పర్యవేక్షణలో ఒక వ్యక్తి దేవాది దేవునకు క్రమము తప్పకుండా అట్టి సేవను చేయుచున్నచో క్రమేణా అతడు ప్రేమతో దేవాది దేవుని సేవించుచు రాగానుగా భక్తికి అర్హుడు కాగలడు. రాను. ధన్యవాదాలు మాతాజీ. సుదర్శే విహితా శాస్త్రే హరిముద్దేశ్య యా క్రియాన్ సైవ భక్తిరతి ప్రోక్త తయా భక్తి పరా భవేత్ చెప్తున్నారు అన్నమాట. నారద పాంచరాత్రంలోది అది ఒక శ్లోకం చెప్పబడింది ఇక్కడ. అంటే ఉత్తమం కృష్ణ చైతన్యోత్తమము ఎంత ఉత్తమమైందంటే, ఈ 4 చెప్పుకున్నాం కదా వర్ణాలు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అలాగే గృహస్థాశ్రమం, ఇవి ఆశ్రమ ధర్మాలు, బ్రహ్మచారాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసులు. ఇలా చెప్పుకోనక్కర్లేదు ఎవరు. నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుని, వైద్యుని, నేను బ్రహ్మచారిని, నేను గృహస్థుని, వానప్రస్థుని. ప్రతి వ్యక్తియు తాను ప్రస్తుతం చేయు వృత్తినే, నువ్వు చేసే పనిని ఆపమని భగవంతుడు సన్యాసి అయిపోయి చెట్లలో అడవి కింద ఎక్కడో కూర్చుని
జపం చేసుకోమని చెప్పలేదు. నీ ధర్మం నన్ను ఆచరించమనే చెప్పారు భగవంతుడు. కృష్ణ చైతన్యంతో సాగించే కృషి ద్వారా అంటే కృష్ణుణ్ణి ఆధారించిన అంటే ఈ చైతన్యం ద్వారా నువ్వు ఈ భక్తియుత సేవ ఏదైతే నేర్చుకుంటున్నావో ఆ కృషి ద్వారా ఆయన్ని ఆరాధిస్తే చాలన్నమాట. అది పరిస్థితిని అంతా చక్కదిద్దేస్తుంది. మన జీవిత గమ్యాన్ని ఆ భక్తియుత సేవ నిర్దేశించేస్తుంది అనమాట కృష్ణ చైతన్యం. ఈ లోకంలో సుఖ సంతోషాలతో శాంతంగా జీవిస్తారు అనమాట. నారద పాంచరాత్రంలో భక్తియుత సేవకు సంబంధించిన విధుల గురించి ఇట్లా చెప్పబడింది. అపౌరుషేయములైన వేదములు విధించిన దేవాది దేవుని తృప్తిపరచి ఏ కార్యకలాపములైనను భక్తియుత సేవకు సంబంధించిన విధులుగా ఆచార్యులు అంగీకరించరు. అంటే భగవంతుణ్ణి తృప్తిపరిచే ఏ పనైనా కానీ అది భక్తి సేవే కిందికే వస్తుందన్నమాట. మనకు ఖచ్చితంగా ఒక ప్రామాణికాచార్యని పర్యవేక్షణలో క్రమము తప్పకుండా మొట్టమొదటి చెప్పుకున్నాం మనం. చేస్తూ ఉండంగా సేవని క్రమేణా అతడు ప్రేమతో దేవాది దేవుని సేవించచ్చు రాగానుగ భక్తికి అర్హుడు కాగలడు. అంటే ఈ చాప్టర్ లో మొట్టమొదట మనకి 2వ చాప్టర్ లో ఏం చెప్పబడ్డాయి, మనకి భక్తి 3 విధాలుగా ఉంటుందని చెప్పారు కదా. సాధనా భక్తి ఎలా ఉంటుందంటే మనకి సాధనా భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి. సాధనా భక్తి 2 లక్షణాలు కలిగింటే, భావభక్తి 4 లక్షణాలు కలిగింటే ముందు వస్తాయి. ఆ ప్రేమ భక్తి 6 లక్షణాలు ఉన్నారు. మళ్ళీ సాధనా భక్తిని మనకి 2గా చెప్పడం జరిగింది. వైదీ భక్తి అలాగే రాగానుగ భక్తి. వైదీ భక్తి అంటే ఇక్కడ చెప్పాం కదా, మొట్టమొదటి వచ్చింది మనకి ప్రామాణికాచార్యుని పర్యవేక్షణలో ఒక వ్యక్తి భగవంతునికి ఆయన ఏదైతే గురువు ఆదేశించాడో ఆ విధంగా ఒక అర్చామూర్తికి మనకి వెళ్ళి ఆయన పూజ చేస్తూ భక్తియుత సేవ ద్వారా అన్నమాట చెప్పారు. గురువు చెప్పారు, మనం ఆచరిస్తున్నాము. ఆయనకు పూజలు చేస్తూ మంగళారతి ఇస్తూ అలాగే మళ్ళీ చేస్తూ ఉండంగా అంటే అతను ప్రవేశించినప్పటికీ అతనికి ఆకర్షణ లేదు భగవంతుని పట్ల. భక్తిలో ప్రవేశించాలన్న కోరికతో వచ్చాడు, గురువు దగ్గర దీక్ష తీసుకున్నాడు, చేస్తున్నాడు పూజలు. అవి క్రమంగా ఒక అనుబంధం ఏర్పడిపోతుంది. ఆ భక్తియుత సేవ ఇంకా చెయ్యాలి, భగవంతుని ఎలా తృప్తిపరచాలి అని అతనిలో అనురాగం ఉత్పన్నమవుతుంది. అది అప్పుడు రాగానుగ భక్తి. అలాగా క్రమం తప్పకుండా నువ్వు ఒకసారి చేస్తూ ఉంటే మెల్లిగా రాగానుగ భక్తికి అర్హత వచ్చేస్తుంది. ఇది దీనికి మనకి ముఖ్యంగా ఈ చాప్టర్ లో చెప్పబడింది. సాధనా భక్తిలో ఈ వైదీ భక్తి, రాగానుగ భక్తి చెబుతూ మనకి భక్తియుత సేవ వలన విద్యుక్త ధర్మాలను ఏవి విడనాడకుండానే ఆచరించవచ్చు, కృష్ణ చైతన్యంలో ప్రవేశించవచ్చు. అలాగే భగవంతుణ్ణి నిరంతరం, ముఖ్యమైన పాయింట్ అదనమాట, నిరంతరము విష్ణువు లేదా శ్రీకృష్ణుణ్ణి స్మరించగలిగేలా మనకు జీవిత కార్యక్రమాలను మలుచుకోవాలి. అదే కృష్ణ చైతన్యం అని చెప్పబడుతుంది అనమాట. ఎప్పుడు అది పద్మపురాణంలో చెప్తుంది. ఏదో రకంగా ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని స్మరించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని విస్మరింపరాదు. అది నియమం, రూల్ అనమాట. అది చెప్తూ వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారు. ఏ ఆశ్రమంలో వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడెక్కడి నుంచి ఆ వర్ణాలు వచ్చాయి భగవంతునితో చెప్పబడ్డాయని చెబుతూ ప్రతి ఒక్కళ్ళు ఏ లాస్ట్కి కన్క్లూజన్ పేరులో చెప్తున్నారు. ఎవరైనా కానీ చేస్తే వృత్తిని వదలద్దు, ఇది చెయ్యొద్దు, ప్రారంభిక దశలు అన్నమాట ఇవన్నీ. సుఖ సంతోషాలతో ఉండొచ్చు అని చెప్పేసి మనకి నారద పంచరాత్రము, భాగవతము, భగవద్గీత, భగవంతుడు చెప్పిన శ్లోకాలు ఇవన్నీ చెప్పుకుంటూ దీన్ని ఈ కృష్ణ చైతన్యంలో ఈ ప్రారంభక దశలు రూపగోస్వామి వారు కృష్ణ భక్తిలో ఈ చాప్టర్ లో చెప్పడం జరిగింది అనమాట. ఇంతటితో ఈ చాప్టర్ ముగుస్తోంది. రేపు ఏం చెప్పుకుంటామంటే వైదీ భక్తిలో సాధకుడు ఎవరైతే సాధన చేస్తున్నారో అతని యొక్క యోగ్యతలు చెప్పడం జరుగుతుంది అనమాట. రేపు వైదీ భక్తి చేయటకు సాధకుడికి కావాల్సిన అర్హతలు రేపు 3వ చాప్టర్ లో వస్తాయి. వైదీ భక్తి ఇంకోటి రాగానుగ భక్తి అన్నాం కదా, అతనికి ఏ యోగ్యతలు ఉంటాయని రేపు చర్చించుకుందాము. హరే కృష్ణ. ఎవరు వెళ్ళకండి, అటెండెన్స్ పెడతాను.